ఏలూరు అగ్రహారం పేరయ్య కోనేరులోని రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలాధార స్వాములకు భిక్షా కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం స్వాములంతా అయ్యప్ప శరణుఘోషలు చెప్పి భిక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా సమాజం అధ్యక్షులు కొట్టు మధు మాట్లాడుతూ భిక్షా కార్యక్రమం 27వ రోజుకు చేరుకుందని, ప్రతిరోజు పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ భిక్షా కార్యక్రమానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ నెల 16వ తేదీన చిరు వ్యాపారులు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే 18వ తేదీన ప్రతి ఏటా మాదిరిగానే అయ్యప్ప స్వామికి శాకాంబరి అలంకారం, అన్నదానం అనంతరం స్వాములకు 3 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కొట్టు మధు తెలిపారు. మరి రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో తృతీయ వార్షికోత్సవంలో 27వ రోజు మరి దాతలు ధర్మకర్తల సహాయ సహకారాలతోటి మరి ఎంతో ఘనంగా ఈ భిక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భిక్ష పెట్టుకోవాలంటే ఈ రోజున మినిమం 10,000. ఆ మినిమం అన్నది కూడా మన రామకోటలో మనతోటే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకెక్కడైనా పెట్టాలంటే 15,000 నుంచి 35,000 రూపాయల దాకా ఉంది. మరి 10,116 రూపాయలతో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే కొంతమంది చిరు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు, అలాగే ఆటో డ్రైవర్లు కానీ, కార్ డ్రైవర్లు కానీ ఉండే చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్వామి మేము అంత కట్టుకోలేము, మాకు కూడా భిక్ష పెట్టాలని కోరిక ఉందని చెప్పని అడగడంతో వారి కోరిక కూడా నెరవేరదని చెప్పని ఒకరోజు వారికి కేటాయించి కేవలం 5,001 రూపాయకే భిక్ష పెట్టుకునే అవకాశం కూడా వారికి కల్పించడం జరిగింది. రేపు వచ్చే ఆదివారం నాడు 16వ తారీఖు నాడు మరి వారందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా స్వామి మేము భిక్ష పెట్టగలవా లేదా అన్న సందేహంలో ఉండగా మా కోరిక నెరవేరుస్తున్నారని చెప్పిన వారందరూ కూడా పాల్గొనే అవకాశం అంటున్నారు. వారికి కూడా మరి పాల్గొనే అవకాశం కల్పించడం జరిగింది కమిటీ వారు. అలాగే నవంబర్ 18వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 18వ తారీఖు నాడు అయ్యప్పకి శాకాంబరి అలంకారంతో పాటు మరి 3 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదం ఆ రోజు వితరణ చేయబడుతుంది స్వాములకి. గతంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము.